నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026 అప్డేట్స్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ 2026ను ఒక మంచి ఆరంభంతో ప్రారంభించినప్పటికీ పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్పై విజయం సాధించిన ముంబై ఆ తర్వాత మాత్రం ఫామ్ కోల్పోయింది. నేడు వాంఖడే వేదికగా హైదరాబాద్ జట్టుతో తలపడుతుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ మంచి ఫామ్లో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్పై ముంబై ఓటమి చవిచూడటంతో ముంబై పరిస్థితి మరింత కష్టంగా మారింది. హైదరాబాద్ ఆడిన 8 మ్యాచ్ల్లో 5 మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది. మరి ముంబై తిరిగి పుంజుకొని ఎస్ఆర్హెచ్పై గెలుస్తుందా లేక మళ్ళీ ఎప్పట్లాగే ఓడిపోతుందో చూడాలా. మొత్తానికైతే మాత్రం ఈరోజు జరిగేటటువంటి పోరు విషయం ఏ విధంగా ఉండబోతుంది, రెండు జట్ల మధ్య ఏ విధంగా ఉండబోతుందో మరొక పక్క హైదరాబాద్ అయితే మాత్రం అంటే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య పోరు ఏ విధంగా ఉంటుంది తదితర అంశాల గురించి అయితే మాత్రం విశ్లేషించడానికి కిరణ్ జైన్ గారు కోచ్ మరియు క్రికెట్ విశ్లేషకులు మనకి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే. ఏంటి ఈరోజు రెండు జట్లు కూడా మొత్తానికైతే మాత్రం ముంబై అలాగే హైదరాబాద్ జట్టు ఈరోజు రెండు కూడా కీలకంగా తలపడుతున్నాయి. ఏ విధంగా చూడొచ్చు? రెండు జట్లు బలాబలాలను బేరీజ్ వేస్తే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు? ఇరు జట్లు బలమైన జట్లే, ఎందుకంటే ఒక జట్టు ఏమో 5 కొట్టినది, ఇంకో జట్టు ఒకటే. ఇందులో ఇప్పుడు ఈ జట్టు ఏమిరా అంటే ఒక 5 మ్యాచ్లు కంటిన్యూగా గెలిచిండాలి. ముంబై ఏమిరా అంటే ఓన్లీ 2 మ్యాచ్లు మాత్రమే గెలిచి నాకౌట్ రేస్ కోసం తగతగలాడుతోంది. కానీ మన ఎస్ఆర్హెచ్ హైదరాబాద్, సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఇంకా 2 గెలుపులతో ప్లే ఆఫ్స్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. 8 మ్యాచ్లైనా 5 విజయాలతో ముందుకుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది వాంఖడే కాబట్టి వాంఖడేలో మామూలుగా ముంబైకి బలం ఉంటుంది. ఎంత బలం ఉన్నా కానీ ఆ జట్టు కోఆర్డినేషన్ సరిగా లేనప్పుడు ఓటమి అనేది తప్పదు. ఎందుకంటే గత మ్యాచ్ మనం చూసాం, ఆర్సీబీతో టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ తీసుకున్నారు. ఆర్సీబీ 240 కొట్టింది, ముంబై కూడా కొట్టింది 220 దాకా లాక్ వచ్చింది, కానీ గెలవలేకపోయింది. ఇదే ముంబై లాస్ట్ మ్యాచ్ దానికి ముందు మ్యాచ్ వీరోచితంగా మన ఆంధ్ర పులి సెంచరీ చేయడం ద్వారా, తిలక్ వర్మ సెంచరీ ద్వారా 199 కొట్టి పక్క టీం 100 ఆల్అౌట్ చేసింది. దాని తర్వాత మ్యాచ్ ఆ పక్క టీము 200+ కొడితే వీళ్ళు 100 అంతా ఆల్అౌట్ అయిపోయింది. సిఎస్కే కొడితే వీళ్ళు 100 ఆల్అౌట్ అయిపోయారు. అంటే ముంబై ఎప్పుడు ఫామ్ లోకి వస్తుందా, ఎప్పుడు చతికిలు పడిపోతుందా అని వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దీనికి కారణం ఏమిరా అంటే కెప్టెన్ దగ్గర ఉన్నటువంటి మంచి అంటే టీంను కలుపుకొని పోయేతనం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ కెప్టెన్ కు ఉన్నటువంటి ఒక విధంగా చెప్పాలంటే అహంకారం అనే చెప్పాలి. తనకున్నటువంటి హెడ్ వెయిట్ అలా ఆ విధంగా ఉంటది కెప్టెన్ కి. ఆ టీం ను కోఆర్డినేట్ చేసుకొని పోడు, ఏదో ఒక పెద్ద పులి, ఒక పెద్ద సెలబ్రిటీ. అంటే తన మెంటాలిటీ డిఫరెంట్ గా ఉంటది కెప్టెన్ మెంటాలిటీ. హార్దిక్ పాండ్యాది నిన్న కూడా మ్యాచ్ లో కూడా చూసాం, ఒక పక్క స్కోర్ కొడతా ఉంటే తను 2 ఓవర్లు వేసాడు. ఫస్ట్ 2 ఓవర్లు 38 రన్లు ఇచ్చాడు. దాని తర్వాత తన బౌలింగ్ రాలా. తన మీద తనకు నమ్మకం లేకుండా కొత్త బౌలర్ దించాడు లాస్ట్ 2 ఓవర్స్. అంటే కెప్టెన్ అనేవాడు ఎప్పుడు కూడా తనను నమ్ముకోవాలి, తన జట్టు మీద నమ్మకం ఉండాలి. తన మీద నమ్మకం కోల్పోయి ఒక సీనియర్ మోస్ట్ బౌలర్ అయ్యింది, తను బౌలింగ్ చేయకుండా కొత్త బౌలర్కి ఇచ్చి ఇంకా అదనంగా పరుగులు ఇప్పించాడు కంట్రోల్ చేయకుండా. అంటే కన్సిస్టెన్సీ లేదు కెప్టెన్సీలో. ఆ పక్క కెప్టెన్సీలో ఈ పక్క మొన్నటి వరకు ఇషాంత్ కిషన్ లాక్కొని వచ్చాడు. దాని తర్వాత ప్యాట్ కమిన్స్ టీంలోకి వచ్చాడు. తను కూడా వరల్డ్ కప్ అందించినటువంటి వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియాకి ఇచ్చినటువంటి బౌలర్. చక్కగా తను కూడా లాక్కొని వచ్చాడు. లాస్ట్ మ్యాచ్ కూడా చూసాం, నీట్ గా లాక్కొచ్చారు. కాబట్టి బలమైన జట్టు అని చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ నమ్మకంగా ఉంది, బలంగా ఉంది. కానీ కిరణ్ గారు పాయింట్ల పట్టికలో అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ 4వ స్థానంలో ఉంది. మొత్తానికైతే మాత్రం ఆడిన 8 మ్యాచ్ల్లో దాదాపు 5 మ్యాచ్లు గెలిచింది. ఇప్పుడు ముంబై విషయానికి వస్తే మాత్రం 7 మ్యాచ్లు ఆడి కేవలం 2 విజయం సాధించింది. కానీ ఆ పాయింట్ల పట్టికలో మాత్రం చాలా లోగా ఉన్నట్లు తెలుస్తుంది. 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్కు అర్హత సాధించాలంటే ఇక ప్రతి మ్యాచ్ కూడా గెలవాలని పరిస్థితి ముంబైకి. మరి ఏ విధంగా ఉండేటటువంటిది వాళ్ళ శ్రమ అవ్వచ్చు, లేకపోతే ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? టీంలో ఈరోజు ఏమైనా మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? టీంలో మార్పు అయితే మాక్సిమం ముంబైలో ఏదైనా ఆలోచించాలి, కానీ ఎస్ఆర్హెచ్ అయితే మార్పు ఏమి ఉండదు అనుకుంటా. లాస్ట్ మ్యాచ్ కమిన్స్ వచ్చిన తర్వాత ఏ టీం అయితే ఆడిందో అదే ఆడుతుంది, కానీ మార్పు అయితే ఉండదు. ముంబైలో అయితే ఏదైనా మార్పు జరగచ్చని అనుకుంటున్నా. ఒక 1 or 2 ప్లేయర్స్ అటు ఇటు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు ప్లే ఆఫ్స్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మినిమం 7 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాలి. 7 మ్యాచ్లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ కి అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. కాబట్టి మనకు ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే, ఫస్ట్ బ్యాటింగ్ హెడ్ అండ్ మన అభిషేక్ గాన తగులుకొని ఒక 60 పైన 70+ గాన పవర్ ప్లేలో కానీ పెట్టగలిగినారు అంటే
230, 240 ప్లస్ ఈజీగా వెళ్ళిపోతుంది. ముంబై స్టేడియంలో 200, 220 అనేది ఈజీగా సెకండ్ బ్యాటింగ్ అయినా కొట్టొచ్చు, ఫస్ట్ బ్యాటింగ్ అయినా కొట్టొచ్చు. దానికి మించి కనుక కొట్టగలిగితే మంచి అవకాశం ఉంటుంది. ముంబైలో కూడా భారీ స్కోర్లు కొట్టే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాకపోతే వాళ్ళల్లో ఆ కోఆర్డినేషన్ లేకపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే మైండ్ లో అంత ఇది ఉండదు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు ఎవరికైనా కానీ. దానివల్లనే ముంబై జట్టు పేలవంగా వికెట్లు కోల్పోతుంది. బౌలింగ్ విషయానికి వచ్చినా కానీ చెత్త లైన్ లెంత్ తో బ్యాట్స్మెన్ దగ్గర బౌండరీ సిక్సర్లు కొట్టించుకుంటోంది. కానీ ఇప్పక మనకు ఎస్ఆర్ఎస్ దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏమిటంటే ప్లేయర్లంతా కలిసిమెలిసి ఉన్నారు, ఒకటిగా ఉన్నారు, బాగా మాట్లాడుకుంటున్నారు. దాని ద్వారా ఒక బౌలింగ్ లో కొంచెం అటు ఇటు అయినా కానీ మళ్ళీ మాట్లాడి ఆ మన ఇసాక్ కిషన్ మాజీ కెప్టెన్ కావచ్చు, ప్రజెంట్ కెప్టెన్ మన కమిన్స్ కావచ్చు, వీళ్ళు చక్కగా మ్యాచ్ లాక్కొని వస్తున్నారు, మాట్లాడుతున్నారు, దగ్గర పోయి మాట్లాడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ హార్దిక్ పాండ్యా బౌలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా దూరంగా నిలబడుకోవడం, సీరియస్ గా చూడడం, ఇదేమవుతుంది అంటే అసలే కొన్ని వేల మంది మధ్య ఆడుతున్న ఇది ఖచ్చితంగా గెలవాలని తపన ఉన్నప్పుడు ఆ బౌలర్ లో టెన్షన్ అనేది ఉంటుంది. ఆ టెన్షన్ కంట్రోల్ చేసి కూల్ చేసి ఎక్కడ లైన్ లెంత్ ఏ విధంగా వేయాలని కెప్టెన్ అనేది చెప్పాలి, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఆ వాతావరణం ముంబైలో కనపడడం లేదు. కాబట్టి బౌలర్స్ విచ్చలవిడిగా రన్స్ ఇస్తున్నారు. ఆ వాతావరణం మనం ఎస్ఆర్హెచ్ ఉంది కాబట్టి వీళ్ళు లాక్కు రాగలుగుతున్నారు. ఖచ్చితంగా అయితే ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఆ విజయం అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ గా కనబడుతోంది. రైట్ కిరణ్ గారు, అంటే ముఖ్యంగా వాంకటే స్టేడియంలో ముఖ్యంగా పిచ్చి అటు బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా లేకపోతే బౌలింగ్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు? ఫ్రెండ్లీ పిచ్, వాంకటే స్టేడియం ఫ్రెండ్లీ పిచ్. సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు దాదాపు 55% అరౌండ్, అంటే 10-20 మ్యాచ్లు ఆడితే 11 మ్యాచ్లు ఆ సెకండ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు, ఫస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ చేసేవాళ్ళు కూడా 9 to 10 మ్యాచెస్ అలా ఈక్వల్ గానే ఉన్నది. అదేమి అంత డ్రాస్టిక్ చేంజెస్ వచ్చే పిచ్ అయితే కాదు వెంకటేష్ స్టేడియం. ఖచ్చితంగా ఆ పొరపాటు చేయకుండా లాక్కోగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ 4-5 ఓవర్లు చూసి ఆ పవర్ ప్లే లో ఒక 60 పైన 70 పైన కనుక తెచ్చుకోగలిగితే ఫస్ట్ బ్యాటింగ్ చేసేవాళ్ళు 220 పైన స్కోర్ వెళ్తుంది. ఒక 50 అట్లా ఉందంటే 200, 180, 200 ఆ విధంగా అక్కడికి రిస్ట్రిక్ట్ అయిపోతుంది. ఎందుకంటే అది అది సిస్టమ్ అంతే క్రికెట్ లో, అదే విధంగా పోతుంది. దాని తర్వాత వచ్చి భారీగా కొట్టి స్కోర్ ను 220 ప్లస్ చేయడం కష్టం. పవర్ ప్లేలో 50 లోపల ఉంటే కనుక 220 స్కోర్ చూడడం కష్టం. అదే 60-70 పైన కనుక కొట్టగలిగితే పవర్ ప్లేలో 220 ప్లస్ మనం చూడొచ్చు. 220 ప్లస్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేయగలిగితే ఈజీగా గెలుపుకు అవకాశం ఉంటుంది. 200 బార్డర్ లో అటు ఇటు ఉంటే కనుక సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు చేంజ్ చేయడానికి పుష్కలమైన అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముంబై వెంకటేశ్వర కాబట్టి డ్యూ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బౌలర్లకు అంత సహకారం ఉండదు. కాబట్టి బ్యాట్స్మెన్ కు కొంచెం ఛాన్సెస్ ఉంటాయి. బ్యాట్స్మెన్ కొట్టగలగాలంటే 200, 210, 190, 200, 210 అట్లా ఉంటే కొట్టేస్తారు. 220 ప్లస్ 230 ప్లస్ కానీ రాగలిగితే సెకండ్ బ్యాటింగ్ చేంజ్ చేయాలంటే కష్టం అవుతుంది. రైట్ కిరణ్ గారు, అంటే మనకి ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు మనం ఆరంభం నుంచి చూసినట్లయితే పవర్ ప్లేలోనే మెయిన్గా, అంటే వాళ్ళ స్కోర్ ఎంత చేశారు, గెలుస్తా గెలదనేది మ్యాచ్ని మనం ఒక ఐడెంటిఫై చేయగలటువంటి ప్రస్తుత పరిస్థితిలో ముంబై విషయానికి వస్తే మాత్రం అంటే ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే టాప్ ఆర్డర్ అవ్వచ్చు, లేకపోతే మిడిల్ ఆర్డర్ అవ్వచ్చు. గతం మనం మ్యాచ్లన్నీ కూడా చూస్తే ఈరోజు హైదరాబాద్కి ముంబై విషయంలో అయితే మాత్రం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? టాప్ ఆర్డర్ ముంబై మంచి ప్లేయర్స్ ఉన్నారు. డికాక్ అయితేమి, రోహిత్ శర్మ అయితేమి, దాని తర్వాత తిలక్ వర్మ అయితేమి, హార్దిక్ పాండ్యా అయితేమి, T20 కెప్టెన్ మన సూర్యకుమార్ యాదవ్ అయితేమి. టాప్ ఆర్డర్ అంటే బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంది అంటే అందరూ కూడా 100 కొట్టిన బ్యాట్స్మెన్లే. T20లో 100 సెంచరీలు చేసినటువంటి బ్యాట్స్మెన్సే. కాకపోతే ఇక్కడ వస్తున్నది ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది. ఆ కన్సిస్టెన్సీ, ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లో కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు ఎంత భారీ స్కోర్ అయినా కొట్టగలుగుతారు. అంతెందుకు మన రోహిత్ శర్మ వన్డేల్లోనే 265 టాప్ స్కోరర్, 3 ట్రిపుల్ సెంచరీలు చేస్తున్నాడు రోహిత్ శర్మ వన్డేల్లో. అలాంటిది T20లో కూడా 8 సెంచరీలు ఉన్నాయి. కానీ ఎందుకు రాలేకపోతున్నారు అంటే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ యొక్క ఆలోచన విధానంలో వీళ్ళకు మార్పు కలిగినప్పుడు మాత్రమే ఆ ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు భారీ స్కోర్ చేయగలిగే ఇది ఉంటుంది. కానీ సూర్యకుమార్ యాదవ్ లో ఆ ఫ్రీ కనపడడం లేదు. ఆ మనిషిలో బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ టాప్ మోస్ట్ T20 నెంబర్ 1 వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ నుంచి ఆ టీమ్ లో ఆ ఫ్రీడమ్ కనపడడం లేదు, ఆ ఫ్రీనెస్ కనపడడం లేదు. కాబట్టి అతని దగ్గర నుంచి ఆ స్కోర్ రావడం లేదు. తనలో టీమ్ తో పాటు ఎవరైనా మానసిక శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకసారి టీమ్ తో డిస్కస్ చేయాలి. ఏంటి అని డిస్కస్ చేసి వాళ్ళలో ఉన్నటువంటి ఆ అనిశ్చితిని తొలగించాలి. అప్పుడే ముంబై టీము ఫామ్ లోకి రాగలుగుతుంది. ఎప్పుడైనా కానీ కంటిన్యూగా గెలవగలిగే శక్తి కూడా ఉంది ముంబై టీం కి. అంత పవర్ఫుల్
ప్లేయర్స్ ఉన్నారు, కాకపోతే ఆ పవర్ ని Right. వాడుకోలేకపోతున్నారు. రైట్, చూద్దామండి కిరణ్ గారు. థ్యాంక్ యూ. క్రికెట్ అనలిస్ట్ మరియు కోచ్ కిరణ్ గారు మంచి విశ్లేషణ అందించారు. మొత్తానికి ముంబై అలాగే హైదరాబాద్ జట్ల మధ్య ఈ రోజు అయితే మాత్రం వాంకడే స్టేడియం విధంగా బీకర్పూర్ ఉండబోతుంది. ఇక పాయింట్ల పట్టికలో అయితే మాత్రం ముంబై అయితే మాత్రం 8వ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్కు అర్హత సాధించాలంటే ప్రతి మ్యాచ్ కూడా గెలవాలి. ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్ జట్టు అయితే మాత్రం 8 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లో విజయం ఇచ్చింది. మొత్తానికైతే పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో ఉంది హైదరాబాద్ జట్టు. మొత్తానికైతే మాత్రం ప్రతి మ్యాచ్ కూడా ముంబై జట్టు అయితే గెలవాల్సి ఉంది. మరి ఈరోజు ఏ విధంగా ఉంటుందనేది మనం మరి కొద్దిసేపట్లో జరిగినటువంటి మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తుందో వేచి చూద్దాం. ఇది ఇవాళ IPL అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.